నివాళులు అర్పిస్తూ సెలవు గుడిబండ ఈరోజు అంటే వాస్తవాలు తెలుసుకోకుండా అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా బురద జల్లడమే పనిగా పెట్టుకొని ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఆపోజిషన్ లీడర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ట్విట్టర్లో నిన్న నా నియోజకవర్గం అడ్డాకుల మండలంలో ఏదో చెక్ డ్యామ్ తెగిపోయిందని చెప్పేసి ఒక ట్యాగ్ చేస్తూ ఒక మ్యాటర్ యాడ్ చేసింది. అంటే ఎంత తెలివి తక్కువ విధవ కేటీఆర్ అంటే కనీసం అంటే వాస్తవాలు తెలుసుకోకుండా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ముఖ్యమంత్రి గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు సన్నాసులు చెక్ డ్యాంలు కట్టలేకపోయినరు, కట్టిన చెక్ డ్యాంలు కూలిపోయినావని ఓ సన్యాసి విధవ కేటీఆర్ మాట్లాడుతూ ట్విట్టర్లో పెట్టిన విషయాన్ని నేను ఈ సందర్భంగా వాస్తవ విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నా. అక్కడ పరిస్థితులు ఏంటంటే వాస్తవంగా చెక్ డ్యాం నిర్మించడం జరిగింది. ఆ చెక్ డ్యాముకు ఎలాంటి ఆపద జరగలేదు. చెక్ డ్యాం ఇంటాక్ట్ గా ఉంది. చెక్ డ్యాము ఏమీ తెగిపోలేదు. వాస్తవంగా మీరు చూస్తా ఉన్నారు, భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి గత 10 రోజులుగా. వస్తున్న వరద వల్ల అక్కడ ఆ చెక్ డ్యాం కంటే ముందు అక్కడ ఒక గైడ్ వాల్ కట్టడం జరిగింది. ఏంటంటే ఆ వస్తున్న వరదను మళ్లించడానికి పెద్ద మునుగల్ చెరువుకు నీళ్లు ఇవ్వడానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక గైడ్ వాల్ కట్టిర్రు. దానికి సంబంధించి ఒక ఫీడర్ ఛానల్, ఆ గైడ్ వాల్ కట్టి ఆ ఫీడర్ ఛానల్ ద్వారా చెరువుకు నీళ్లు పంపించేదానికి. సో ఆ గైడ్ వాల్ తెగిపోయి, గైడ్ వాల్ ఇక్కడ ఉంది, ఈ గైడ్ వాల్ తెగిపోయి ఇక్కడ చెరువుకు నీళ్లు పోవడం వల్ల ఇక్కడ ఉన్న చైన్లని కూడా మునిగిపోయినాయి. సో అది తెలుసుకోకుండా దద్దమ్మ కేటీఆర్ ఏమాత్రం వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా, ఏమాత్రం కామన్ సెన్స్ లేకుండా ట్విట్టర్లో పెట్టే విషయం ఏంటంటే ఇక్కడ ఏదో చెక్ డ్యాం తెగిపోయింది, చెక్ డ్యాం తెగిపోవడం వల్ల అక్కడ ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయినాయి, పొలాలు కొట్టుకుపోయినాయి అని చెప్పేసి వాళ్ళ డబ్బా కొట్టుకునే టీ న్యూస్ ఛానల్ ఏదో న్యూస్ వస్తే దాన్ని వాస్తవం అనుకొని ఈరోజు ట్విట్టర్లో పెట్టి మా ముఖ్యమంత్రి గారి గురించి